కులాలు వేరైనా వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితంలో వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఉన్నదాంట్లో అన్యోన్యంగా జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆ ఇల్లాలపై కానిస్టేబుల్ రూపంలో ఉన్న ఓ కామాంధుడి కన్నుపడింది. పెళ్లై 3 పిల్లలున్నా ఆ కామాంధుడు ఆ వివాహిత వెంటపడ్డాడు. చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ బుద్ధి గడ్డి తిని తప్పుదోవ పట్టాడు. జాబ్ ఇప్పిస్తానంటూ ఆశ చూపించి వివాహితను లొంగదీసుకున్నాడు. ఖమ్మం నగర శివారుకు చెందిన నాగేంద్రబాబు త్రివేణి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కలిసిపోయారు. ఓ కేసు విషయమై కోర్టు దగ్గర ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబుతో త్రివేణికి పరిచయం అయింది. అప్పటి నుంచి ఆమెపై కన్నేశాడు. చెల్లి అంటూ వరుస కలిపాడు. నీకు మంచి పర్సనాలిటీ ఉంది, ప్రయత్నిస్తే పోలీస్ జాబే వస్తుందని చెప్పాడు. ఉద్యోగం రావడానికి ఎలాంటి సాయమన్నా చేస్తానని నమ్మించాడు. ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నా చెల్లి అని పిలుస్తున్నాడు కదా అని వివాహిత భర్త నాగేంద్రబాబు ఏనాడు అనుమానించలేదు. ఓ రోజు మీటింగ్ ఉందంటూ వివాహితను తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అఘాయిత్యం చేసి వీడియోలు తీసుకున్నాడు. జాబ్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పలుమార్లు లోబర్చుకున్నాడు. భర్తతో దూరంగా ఉండే విధంగా ఆ వివాహితను మార్చేశాడు. కానిస్టేబుల్ రాంబాబు వలలో పడ్డ వివాహిత చివరికి భర్తను చంపేయడానికి సిద్ధమైంది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుతుండగా భర్తకు అనుమానం వచ్చి నిలదేగా విషయం బయటపడింది. తుమ్మకుమ్మ నాగేంద్రబాబు మా తమ్ముడు, నా దగ్గర పనిచేస్తాడు. వాళ్ళ భార్య వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు, నీకు పోలీస్ జాబ్ ఇప్పిస్తా, కానిస్టేబుల్ జాబు, ఎస్టైల్ చేస్తే నెలకు 60,000 వస్తాయి, చెల్లె నువ్వు అట్లా చేసుకోరా ఇట్లా చేసుకోరా అని దగ్గరయ్యి ఆ అమ్మాయిని బలవంతంగా అనుభవించి లాస్ట్కి వచ్చాకనే రాంబాబునే లేకుండా చేయడానికి ఒకసారి అటెండ్ మటర్ చేయబోయారు. వాడు తప్పించుకొని బయటికి వెళ్ళిపోయిండు. వాడిని ఎప్పటికైనా చంపేయాలి, ఉంచొద్దు అన్నట్టుగా ఉన్నారు. మొన్న ఆదివారం రోజు రీసెంట్ వాడు పనికి పోతుందని వచ్చి పని క్యాన్సిల్ అయితే ఇంటికి వచ్చారకనే వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న తర్వాత వాడు నైట్ ఎందుకులే అని ఎవరికి చెప్పుకోకుండా వాడు ఇంట్లుంటే నైట్ ఫోన్ చేసి ఏఆర్ కానిస్టేబుల్కి ఫోన్ చేసి వాడు ఏదో ఇంట్లోనే ఉన్నాడు, నువ్వు ఇప్పుడు చేయొద్దు, పొద్దున్నే నేను చేస్తానని, వాడిని ఎప్పుడు చంపుతావని మాట్లాడి వాళ్ళు ఫోన్ పెట్టయితే వీనికి అనుమానం వచ్చి ఎప్పుడు పట్టుకుందామన్నా దొరకట్లే. మేము వానికి ప్రాణ హాని ఉంది, కానిస్టేబుల్ ఎన్ని రోజులైనా రాంబాబు పిల్లల్ని చంపుతాడట. దయచేసి పోలీసు వారికి ఒకటే సస్పెండ్ చేయాలి ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబుని. వీళ్ళిద్దరి మీద కఠినమైన శిక్షలు మీరు విధించాలని. ఒక న్యాయం కోసం పోతే పోలీసు వాళ్ళ దగ్గర పోతే ఒక పోలీసే పేదవాళ్ళని ఇట్లా వాడుకొని ఇట్లా చేయటం ఎంతవరకు కట్టు కాదు. అప్పటికే పెళ్లై 3 పిల్లలున్నా ఆ కానిస్టేబుల్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్లో పనిచేస్తున్నాడు. గతంలో ఇతనిపై తన భార్య ఫిర్యాదు చేసినా తీరు మార్చుకోలేదు. దీంతో భార్య సైతం దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే త్రివేణితో వివాహితరి సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ ఆమె భర్తను, తన భార్యను చంపేయడానికి సిద్ధమయ్యాడు. వివాహిత భర్తను చంపి తన భార్యకు చేతబడి చేయాలని ఫోన్లో వాట్సాప్ చాటింగ్లో మాట్లాడుకున్నట్లుగా త్రివేణి భర్త నాగేంద్రబాబు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందని, తనకు తన పిల్లలకు రక్షణ కల్పించి కానిస్టేబుల్ను విధుల్లోంచి తొలగించి తగు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాంబాబు కానిస్టేబుల్ ఎస్టేజీ మేము కోర్టు కాడికి పోతే ఇలా పరిచయం అయ్యాడు. ఎస్టేజీ అని, అది ఫస్ట్ బుజ్జి నీకు జాబ్ వస్తుంది అది ఇది అని చెప్పాడు. చెప్తే మా ఆమె ఆల్రెడీ ఎన్సిసి చేసింది, ఎన్సిసిలో చేస్తూనే ఉంది, పంపించిన నేను కూడా ట్రైనింగ్కి. అలా చెప్పింది. ఏమని చెప్పింది ఆయన చెప్పింది మాయమాటలు ఏం చెప్పిండు ఇట్లా సంగతి ఎస్టేజ్ ఉంది, అలా జాయిన్ అయినా డబ్బులు వస్తాయని ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుండు. మా అని మా అన్న వాళ్ళ కొడుకుని జాయిన్ చేసుకొని సరే ఈ మీటింగులు ఉంటాయి అప్పుడప్పుడు, ఒక్కసారి మీటింగ్ ఉందంటే ఇద్దరిని పంపించి సర్లే అని మళ్ళీ రెండోసారి ఇల్లందులో మా ఫ్రెండ్ ఉంటే నాకు కూడా ఫ్రెండే, ఆమెకి పరిచయం చేస్తామని తీసుకుపోయింది మా. ఇలా మరి ఆ ఇల్లందులో దారిలో మరి ఏం చేసిండో బలాత్కారం చేసిండు. చేసేళ్ళకనే ఆ వీడియోలు మీ ఆయన పంపిస్తాయి అని చెప్పేళ్ళకనే మా భయపడిపోయింది. భయపడి ఇక ఏం చేయాలని అర్థం కాక అటు పోలేక ఇటు పిక్కోలేక ఆయనకి వశం అయిపోయి ఇక నన్ను కూడా చంపుదామని ప్రయత్నించారు. నాకు న్యాయం చేయండి,
డిఎస్పీ హస్తాపైతం చేస్తారు, చంపుదామనే డిసైడ్ అయ్యారు. చేతబడి చేసి నన్ను చంపాలంట, అటు వాళ్ళ ఆమెను చంపాలంట, చేతబడి ఇవన్నీ ఉన్నాయి. మరి ఇంకా మీరే ఎలుగులో తీసుకొని ఇవన్నీ మాకు న్యాయం చేయాలి, మా ఇద్దరు కొడుకులకి నాకు.